నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వారు నిజంగా అది సెక్యులర్ పార్టీ, వారు కూడా సెక్యులర్ వ్యక్తులే, సీనియర్ నాయకులు, మేము దాంట్లో మేము అంగీకరిస్తాం. కానీ మీరు ఆ పద్ధతులు మీరు ఆలోచించలే. మీరు అట్లా ఆలోచించకుండా ఇవాళ మీరు వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా చిచ్చు పెట్టిన వాళ్ళది అయ్యారు మీరు కూడా. నిజంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆపిండే వాళ్ళే. మీరు ఆపలేకపోయారు. పైగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము 3 సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నారు. మరి మీరు ఇచ్చిన సవరణలు వాళ్ళేమో ఆమోదించలే కదా. మీరు ఇచ్చిన సవరణలు ఆమోదించకపోయినా మీరు ఎందుకు ఆ బిల్లుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఇచ్చారు? కాబట్టి ప్రజల ముందు మీరు సమాధానం చెప్పుకోవాలి. పైగా కనీసం ఇప్పుడైనా సరే మీరు మీ సీనియారిటీ మీకు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఇన్ని పదవులు మీరు అనుభవించారు, ఇంత సుదీర్ఘకాలం ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, కనీసం ఇప్పుడైనా మాట్లాడండి. వాళ్ళ ఈ రాజ్యాంగ ప్రతిష్టంభన వచ్చే పరిస్థితులు భారతదేశంలో ఉన్నప్పుడైనా సరే మీ స్వార్థ రాజకీయాలు, పాక్షిక రాజకీయాలు, మీ స్వప్రయోజనాలు పక్కన పెట్టి కనీసం ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. మాట్లాడి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవాళ దేశంలో మొత్తం ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా మైనారిటీలు రోడ్డెక్కుతూ ఉన్నారు. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ. కనీసం ఇప్పుడైనా సరే దీన్ని సరిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లా కాకుండా మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే అంత కామెడీ రాజకీయం నడుస్తుంది. పక్కా కామెడీ. అది దేశమంతా సుప్రీంకోర్టులో జరుగుతున్న వారి గురించి, వక్ఫ్ బిల్లుల గురించి, తర్వాత రాష్ట్రాల అధికారాల గురించి వాటిపైన చర్చ జరుగుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా బాధాకరం. ఎంతసేపు ఉన్నా అది తిరుపతిలో ఆవుల గురించి జరుగుతుంది. ఆవులు చనిపోవా? వయసు వచ్చినప్పుడు అది మన ఇళ్ళలో ఉన్న ఆవులైనా చనిపోతాయి, గోశాలలో ఉండే ఆవులైనా చనిపోతాయి, లేదా రోగాలు వచ్చినప్పుడు కూడా చనిపోతూ ఉంటాయి. దానిపైన కరుణాకర్ రెడ్డి ఆయన ఇంతకుముందు టీటీడీ చైర్మన్గా కూడా చేశాడు. ఆయన చెప్తే ఓకే, ఆయన సూచనలు కూడా తీసుకోవచ్చు, అలాంటివి జరగకుండా చేయొచ్చు, లేదంటే కొద్దిగా దానిపైన అందరూ కలిసి మాట్లాడి కూడా చర్యలు చేపట్టచ్చు, ఏం తప్పేం లేదు. దానికి ఛాలెంజ్లు ఇసురుకుంటారు. మొత్తం చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయినారంట, వాటికి పోలీసు వాళ్ళు పోయినారు. ఛాలెంజ్లు, రాజీనామాలు చేస్తామంటారు. ఏమన్నా అర్థం ఉందా? పక్కా కామెడీ నడుస్తుంది ఆంధ్రదేశంలో. దేశమంతా ప్రధానమైన అంశాలు వాళ్ళు చర్చిస్తూ ఉంటే మీరు కూటమి పార్టీలు, దాంట్లో బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీలు అంటే మామూలు సినిమాల్లో కదా ఒక ట్రాక్, మెయిన్ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటే పక్కన కామెడీ ట్రాక్ నడిచినట్లు మీరు ఇక్కడ పక్క కామెడీ ట్రాక్ నడిపిస్తున్నారు. ఇట్స్ వెరీ సింపుల్. దీంట్లో రాజకీయాలు ఏముంది? ఆవులు చనిపోయినాయి అన్నారు, ఖచ్చితంగా చనిపోయి ఉంటాయి. అందులో అతను టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడితే ఆయన కూడా రమ్మని, తప్పేముంది, ఆయన కూడా చూస్తాడు, విజిట్ చేస్తాడు, చెప్తాడు ఏదన్నా ఇట్లా చేస్తే బాగుంటుందని ఆయన సలహా కూడా తీసుకోవచ్చు. అది వదిలిపెట్టి మొత్తం పార్టీలన్నీ కూడా దాని చుట్టూ పోయి పోలీసులను కూడా దానికి పెట్టి ఇది చేస్తూ ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు. మీరు ఏదో తెలియకుండానే చేయాలి, లేదంటే తెలిసే కూడా ఈ రాజకీయ డ్రామాకు తెరలేపినారేమో కూడా అనాల్సి వస్తుంది. అసలు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడి మైనారిటీలందరూ కూడా ఇవాళ బాధపడుతూ వారందరూ కూడా రోడ్డెక్కి ఒకవైపు సుప్రీంకోర్టుకి ఇక్కడ దీనికి ఆడ గొడవ జరుగుతూ ఉంటే ఈ అంశాలన్నీ పక్క తీసుకొని పోయి 10 ఆవులు చనిపోయినాయి కాబట్టి అని దాని చుట్టూ మీరు అంతా కూడా గొడవ చేసుకున్నప్పుడు ఎమ్మెల్యేలు అంతమంది పోయినారంటే ఎమ్మెల్యేలకి ఏం వేరే పనే లేదా? అదొక్క పనే ఉందా? కాబట్టి ఏమంటే దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో
గతంలో ఎమర్జెన్సీ రాకముందు, ఎమర్జెన్సీ పెట్టకముందు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ అవునన్నా కాదన్నా వక్ఫ్ బిల్లు సవరణలకు ఆమోదించడం ద్వారా, మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా దీంట్లో వారి పాత్ర కూడా ఉంది. కాబట్టి ఏమంటే ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావాలి, దీన్ని అరికట్టడానికి, ఈ స్టేల్మేట్ నుంచి, ఈ ప్రతిష్టంభన నుంచి బయటపడడానికి చొరవ చూపాలని చెప్పి కూడా నేను కోరుతాను.